విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే. బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే. గంజాయి మొక్కలలో పెరిగిన తులసి దైవస్వరూపమే. జీవిస్తున్న స్థలాన్ని బట్టి, చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవ్వరిని అంచనా వేయకూడదు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనకు మనలాగా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం. అదే సదా ఆచరణీయం. మరొక విషయం గుర్తుంచుకో, ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు చేయనవసరం లేదు. వాళ్ళే చెడిపోతారు. నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు, కానీ కాసేపటికి ఆ నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది. రాయి మాత్రం అడుగునే ఉంటుంది. ఈ వాస్తవాన్ని గమనించు. కాలం ఎల్లప్పుడూ మంచివారికి తోడుగా నిలబడకపోయినా దైవం ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ఆలస్యం కావచ్చేమో కానీ ఇది మాత్రం వాస్తవం. రెండు కనులు కలిగి ఉన్నప్పటికీ ఒక కంటితోనే చూసే కాకి మాదిరిగా లోకంలో మంచి చెడులు రెండూ ఉన్నా మంచి వైపే చూడడం నేర్చుకో. పాపం పుణ్యం రెండూ ఉన్నా పుణ్యం వైపే నీ గమనాన్ని సాగించు. ధర్మం అధర్మం రెండూ ఉన్నా ధర్మాన్ని మాత్రమే నీవు ఆచరించు. కుమ్మరి పురుగు బురదలో ఉన్నప్పటికీ ఒక్కసారి రెక్కలను విదిల్చినంత మాత్రాన్నే బురదనంతా పోగొట్టుకున్నట్లు నీవు కూడా జ్ఞానమనే రెక్కలను విదిల్చు. అజ్ఞానమనే బురదను పోగొట్టుకో. బురదలో ఉన్న తామర పువ్వు బురదని అంటించుకోనట్లుగా నీ జీవితాన్ని సాగించు. అదే నీ ఆనందం, అదే నీ ఆరోగ్యం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.